ఇప్పుడు నేను చూపించబోయే వీడియో చాలా అంటే చాలా అవసరం అండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్కి పరిగెత్తటమో మెడికల్ షాప్కి వెళ్ళి ఏమైనా మందులు తెచ్చి తాగేయటమో చేస్తున్నారు. అలాగేం అవసరం లేదండి. జస్ట్ కప్పు వాటర్ అంటే టీ కప్పు వాటర్ లేదా గిద్ద గ్లాసు నీళ్లు, గల్లుప్పు అండి, గుర్తుపెట్టుకోండి, గల్లుప్పు ఇవి ఉంటే చాలు. గుండె కింద నొప్పి కాదండి, అది గ్యాస్ ట్రబుల్ ద్వారా వచ్చే నొప్పి, లేదా గుండె నొప్పి అయి ఉండొచ్చు. పొట్టలో వచ్చే నొప్పి నేను చెప్తున్నాను. కడుపులో వచ్చేది ఫంక్షన్లకు వెళ్ళి వచ్చినప్పుడైనా ఎప్పుడన్నా చెప్పలేము, కడుపు లేదన్న ఇబ్బంది చేసినప్పుడు విపరీతంగా వచ్చిద్దండి నొప్పి. ఒక్కొక్కరికి చిన్నపిల్లలకైనా సరే విపరీతంగా వచ్చి మెలికలు తిరిగిపోతారు. అలా నాకు ఒకసారి జరిగింది. నేను చిన్నపిల్లప్పుడు, అంటే మరీ చిన్నపిల్లనేం కాదు, జస్ట్ 12-13 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు ఒకసారి జరిగింది. అసలు నా ఊపిరిపోయి ప్రాణం పోతుందేమో అని తన్నుకుంటున్నా నేను. నాకు ఏమైందో కూడా తెలియట్లేదు, ఏడ్చేస్తున్నాను. అప్పుడు మా జేజీ ఇంత కొంచెం నీళ్లు, అంటే గిద్ద గ్లాసులో కొంచెం తక్కువగా నీళ్లు తీసుకొని బాగా ఎక్కువగా తీసుకోవాలి. బాగా ఇది ఇంత ఉప్పు వేసేసింది. ఎట్లా ఉండాలంటే కసింగా ఉండాలి. ఇలా తీసుకొని కలిపేసి నా గొంతులో పోసిందండి. మీరు చెప్తే నమ్మరు. ఎందుకంటే మన ఇండియన్స్ వైద్యానికి ప్రూఫ్లు లేవండి. అందుకే చాలా మంది నమ్మకపోవచ్చు. నేను క్లారిటీగా చూశాను. ఆ తర్వాత మా పాప పుట్టినాక కూడా మా పాపకు కూడా చాలా సార్లు ఇలాగే వస్తే తాపాను. ఎమ్మటే నిమిషాల ప్రకారమే మనకి రిజల్ట్స్ తెలిసిద్ది. ఒక్కసారి అలా వస్తే కనుక ఎవరన్నా తాగి చూడండి, నాది గ్యారంటీ. దీంట్లో మనకు పోయే ప్రాణం ఏమీ లేదండి. మనకు హాయిగా నొప్పి తగ్గిద్ది, మందులు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా. ఒక్కసారి ట్రై చేయండి.